హలో సార్, ఇది గొల్లపల్లి మాది. గొల్లపల్లి గ్రామం. ఈ భూముల గురించి యాంపాడు భూములు అనేది ఉంది కానీ ఫస్ట్ నుంచి. కానీ నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఈ యాంపాడు భూములు శిస్తులు కట్టండి, మాకు ఇంత కట్టండి అంత కట్టండి అని చెప్పి డబ్బులు పూర్తి చేస్తున్నారు. మేమేదో మధ్యతరగతి రైతులు అండి. మాకు ఏదో పన్నీరు పండుతున్నాయి, కొన్ని బోర్లు ఉన్నాయి పండుతున్నాయి, కొన్ని బోర్లు లేని వర్షాధారం మీద ఏమన్నా మినువులు కానీ ఏదన్నా జల్లుకున్నా ఏమీ రావట్లేదండి దీని మీద రాబడి. కానీ శిస్తు కట్టమని మమ్మల్ని చేస్తున్నారు. మేమేమో కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది ఏమో కట్టే పరిస్థితిలో ఉన్నారు. కానీ మరి మేము శిస్తుగా కట్టమని పూర్తి చేస్తే మేము ఏం చేయాలండి? మా తాతల కాడ నుంచి ఈ భూములు ఉన్నాయి. కొన్ని ఏమో సాగు చేసుకున్నాం, కొద్దిగా మొత్తం కొనుక్కున్నాము. ఎవడన్నా అమ్ముకుతుంటే రూపాయి 10 రూపాయలు ఇచ్చి తర్వాత ఇప్పుడు శిస్తు కట్టమంటున్నారండి. ఆనాడు కమ్మూరు వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ ఈ భూములన్నీ అమ్ముకున్నారు. లేబర్ ఏదో మనకి ఈ కష్టసుఖం తెలియదు, ఈ లాభ నష్టాలు తెలియదు. తర్వాత ఈ మిడిమేళం వస్తుందని ఇప్పుడు వచ్చి వీళ్ళేమో మమ్మల్ని కట్టమంటున్నారు. మేము ఎక్కడ తెచ్చి కట్టం సార్? మరి ఇదండి మా పరిస్థితి. ఏదన్నా ఆడపిల్లకి ఇచ్చుకోవాలంటే ఆ భూములు పోతాయి. అవి మీ యాంపాడు భూములు, దేవుడి భూములు అని చెప్పి పిల్లల్ని కూడా ఎవడో చేసుకోవట్లేదండి. మరి ఎవడన్నా మా పిల్లలకి పిల్లలు ఇవ్వాలన్నా మీకు ఏముందరా వెనకమాల ఆధారమా? ఈ భూములు ఉంటే అవి ఏమో దేవుడి భూములు అని అడుగుతున్నారు. మేము ఈ గొల్లపల్లి గ్రామంలో ఈ భూములు ఉన్న రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇదండి మా పరిస్థితి. సరే, ఏదన్నా శిస్తు కట్టమంటే ఇప్పుడు చెరువు కింద భూములు ఉన్నాయంటే నీటి శిస్తు అని కట్టించుకుంటారు కదండి. అలాగే దీనికి ఏదో దానికి తగ్గట్టు శిస్తు కట్టించుకుని మాకు ఏమైనా పట్టాలు ఇచ్చి ఏమైనా బ్యాంకులో లోన్లు రుణాలు ఇచ్చినా మాకు అది ఒక సంతోషంగా ఉంటుందండి. మాకు రైతు భరోసా లేదు, ఏమీ లేదు సార్. మరి ఇదండి మా పరిస్థితి. మరి మేము కట్టాలంటే కట్టలేదు సార్. ఏం కట్టాలంటే మాకు ఏదైనా హక్కు కల్పించి మీరు కట్టించుకుంటాం, అది మీ ధర్మం అండి. మేము మీకు మేలేని మానవంగా పుట్టామండి. మేమేమి ఆక్రమించుకోలేదు ఈ భూముల్ని. మేము ఈ భూమిని పట్టుకుని జీవిస్తున్నాము ఆనాటి నుంచి కూడా. కొన్నప్పుడు ఈ బోర్లు కట్టలేనప్పుడు ఈ ఏరుశనగ బోరుశనగ వేసి జీవనాధారానికి గడ్డపూలుకి పెట్టి పొడుచుకుని ఆ కాయల్ని పీక్కుని ఆ మూడు పిల్ల జల్లబడి ఆ కాయలు నూనె చేసుకుని కసిని రోజుకొక 10 కేజీలు 20 కేజీలు పొడుచుకుని అమ్ముకుని బతికే భూములన్నీ. మరి ఈ రకంగా మమ్మల్ని పూర్తి చేసి అడుగుతున్నారు. మేమేం చెప్పేశారు? మరి అదండి మా పరిస్థితి. మీరు ఏదన్నా